బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నేను సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రడక్షన్తో వచ్చాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా అన్నయ్య దగ్గర నుంచి ఒక 500 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. అప్పుగా తీసుకున్నప్పుడు ఫ్రీగా ఇచ్చారు కదా, సరే ఎన్ని మంత్స్కి కావాలి నీకు, నువ్వు మళ్ళీ ఎన్ని మంత్స్కి నాకు పే బ్యాక్ చేస్తావు అని అడిగారు. అడిగినప్పుడు నేను 2 మంత్స్లో ఇచ్చేస్తాను అని చెప్పాను. సరే అయితే నేను 500 ఇస్తాను, కానీ నాకు దానికి వడ్డీ వేసిద్ది అని చెప్పాడు. ఆ వడ్డీ కింద 10 రూపాయలకి ఇచ్చాడు. నెలకి 10 రూపాయలు చొప్పున వడ్డీ వేసి నాకు 500 రూపాయలు వెనక్కి తిరిగి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. అలా అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 500 తీసుకున్నాను, నెలకి 10 రూపాయలు వడ్డీ అయితే వేసిమ్మన్నాడు. సో నేను ఎన్ని మంత్స్ తీసుకున్నాను, 2 మంత్స్ తీసుకున్నాను. 2 మంత్స్ తీసుకున్నప్పుడు ఈ 500 ప్లస్ మంత్కి 10 రూపీస్, సో 2 మంత్స్కి ఎంత అయింది, 20 రూపీస్ అయింది. సో నేను వెనక్కి ఇచ్చేటప్పుడు ఈ 500 ఏదైతే వడ్డీ ఉందో ఆ 20 రూపాయలు కలిపి 520 రూపాయలు మా అన్నయ్యకి నేను తిరిగి ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం మొత్తం మీద ఎంత ఇచ్చినట్లు, 2 నెలలకి 520 రూపాయలు ఇచ్చాను నార్మల్గా చూసుకున్నట్లయితే. అదే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలాగా మనం అప్లై చేయాలనేది చూద్దాం. మీరు ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏ సమ్ అన్నా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో 3 గుర్తు పెట్టుకుంటే చాలు. ఓన్లీ 3 థింగ్స్, అది నేను ఇప్పుడు చెప్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ నేను ఈజీగా ఎస్ఐ అని తీసుకుంటున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ T బై 100. ఇది వచ్చేసి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇక్కడ P అంటే ఏంటి, R అంటే ఏంటి, T అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మా అన్నయ్య దగ్గర నుంచి నేను 500 రూపాయలు తీసుకున్నాను. దాన్ని మనం తెలుగులో ఏమంటాము అంటే అసలు అని అంటాము. ఇంగ్లీష్లో అయితే P ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటారు. తెలుగులో అయితే అసలు అని అంటారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టీ ఈజ్ ఈక్వల్ టు టైం. మన సింపుల్ ఇంట్రెస్ట్ లో టైం ఎప్పుడు కూడా ఇయర్స్ లోనే తీసుకోవాలి. టైం ఇన్ ఇయర్స్. ఓకే, ఇది మనకి సమ్లో ఉన్నవి రిప్రజెంట్ చేశాను. పిఆర్టీ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ని బట్టి మనకి ఏంటి, ఏ వాల్యూ తీసుకోవాలి అని చెప్తాను. మా అన్నయ్య దగ్గర నుంచి నేను తీసుకున్నది ఎంత, 500 రూపీస్. సో పి అంటే ఏంటి తెలుగులో అసలు. నేను 500 రూపీస్ తీసుకున్నాను, 2 మంత్స్ తీసుకున్నాను. 2 మంత్స్ లో నేను పే బ్యాక్ చేస్తాను అని చెప్పాను. సో 2 మంత్స్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత, మంత్కి 10 రూపీస్, 2 మంత్స్ తీసుకున్నాం కాబట్టి 20 రూపీస్. 20 రూపీస్ ఫర్ 2 మంత్స్, అది ఇంట్రెస్ట్. నేను ఎంత పే బ్యాక్ చేశాను అంటే మొత్తం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చాను, అది అమౌంట్. అది అమౌంట్. ఇప్పుడు అమౌంట్ ఎంత అంటే, నేను మా అన్నయ్య దగ్గర నుంచి ఎంతైతే అప్పు తీసుకున్నానో 500 రూపీస్ ప్లస్ 20 రూపీస్, మనం పే బ్యాక్ చేసేటప్పుడు తీసుకున్నది ప్లస్ ఎంతైతే ఇంట్రెస్ట్ ఇస్తానన్నాను ఆ ఇంట్రెస్ట్, రెండింటిని యాడ్ చేసి ఇస్తాము. సో ఇక్కడ మనకి ఎంత అయింది, 500 ప్లస్ 20 అంటే ఈ 520 రూపీస్ అనేది నేను పే బ్యాక్ చేశాను, వెనక్కి తిరిగి ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని బట్టి అమౌంట్ నేను ఎంత ఇచ్చాను లాస్ట్ గా అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ, అదే కదా మనకు ఇచ్చింది. సో P ప్లస్
ఎస్ఐ. నేను పే బ్యాక్ చేసింది ఇది. ఇక్కడ వరకు క్లియర్ అయింది. నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాం, పి ప్లస్ ఎస్ఐ అమౌంట్ ఇంత తిరిగి ఇచ్చాము. అయితే టైం ఎప్పుడు కూడా ఇయర్స్ లో తీసుకోవాలి అని అనుకున్నాం కదా, ఇక్కడ మంత్స్ లో తీసుకున్నాము. సమ్స్ చేసేటప్పుడు వాటిని ఎలా చేయాలి అనే డౌట్ అయితే అందరికీ వస్తుంది. సో ఇక్కడ మనం టైం ఏదైతే ఉందో దాన్ని మంత్స్ లో తీసుకున్నాం కదా, దాన్ని ఇయర్ లో కన్వర్ట్ చేసుకొని సమ్ చేసేటప్పుడు సబ్స్టిట్యూట్ చేయవలసి వస్తుంది. సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 months. దాన్ని ఇయర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. దాన్ని ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. నార్మల్ గా ఇయర్ కి 12 months, అది అందరికీ తెలిసిందే. 1 year కి 12 months. 1 year is equal to 12 months. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2 months ఉన్న దాన్ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే బై 12 చేయాలి. ఎన్నైతే మంత్స్ ఉన్నాయో అవి బై చేయాలి, డివైడ్ చేస్తే ఇది ఇయర్ లో కన్వర్ట్ అయినట్టు. ఈజ్ ఈక్వల్ టు 2/12. సో ఇది ఇయర్ లో కన్వర్ట్ అయింది. ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక్కొక్కసారి టైం మనకి డేస్ లో ఇస్తారు. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 73 days అనుకుందాం. ఆ డేస్ లో నేను పే బ్యాక్ చేయాలి అనుకుందాం. అలాంటి టైంలోని డేస్ ని ఇయర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూసుకుందాం. డేస్ ని ఇయర్ లో కన్వర్ట్ చేయడానికి ఇయర్ కి ఎన్ని డేస్, 365 days. సో 73/365 చేసినట్లయితే ఇది ఇయర్ లోకి కన్వర్ట్ అయినట్లే. డేస్ ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలి అంటే బై 365 వేయాలి. అదే మంత్స్ ని ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే బై 12 వేయాలి. ఈ 2 things మనం గుర్తుపెట్టుకున్నాము అంటే కనుక ప్రాబ్లం ఏదైనా సరే ఇచ్చినప్పుడు, అంటే మంత్స్ లో ఇచ్చినప్పుడు, డేస్ లో ఇచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ఇలా సాల్వ్ చేసుకొని దాన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం అమౌంట్ అంటే పి ప్లస్ ఎస్ఐ అని తీసుకున్నాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ లో గుర్తుండవలసినవి రెండే రెండు. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాము అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏదైనా ఈజీగా సాల్వ్ చేయగలం. కాన్సెప్ట్ లోని మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో అర్థమైంది. అసలు ఈ అమౌంట్ అంటే పి ప్లస్ ఎస్ఐ అసలు ఎందుకు రాసుకున్నాము అనేది నేను చెప్పాను ఎగ్జాంపుల్ తీసుకొని. ఆ విధంగా ఇది క్లియర్ అయింది. ఇప్పుడు అమౌంట్ లోని పి అంటే ఓకే, ఎస్ఐ అంటే మనకు తెలుసు ఏంటి ఫార్ములా, పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. ఇక్కడ పి కామన్ తీసేసుకుంటే 1 ప్లస్ ఆర్ ఇంటూ టీ బై 100. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్టీ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే మనకి బ్రెయిన్ లో అమౌంట్ అంటే ఇక్కడ వరకు తెలిసింది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ కి మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 3 points. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అసలు అమౌంట్ అంటే ఏంటి, ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా ఎలా వచ్చింది, అసలు అమౌంట్ అంటే పి ప్లస్ ఎస్ఐ అని మనం ఎందుకు రాసుకోవాలి అనేది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ నుంచి నేను చెప్పాను. ఇక్కడతో ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇది. ఇంట్రడక్షన్ కొంచెం ఎక్కువ టైం పట్టింది, కానీ రేపటి నుంచి మోడల్స్ ఒక్కొక్క మోడల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మోడల్స్కి అయితే ఎక్కువ టైం పట్టదని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలుగులో కావాలి అంటే కనుక తెలుగులో చెప్పడానికి కూడా ట్రై చేస్తాను, కామెంట్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే క్లాస్ అయితే ఇది. దీన్ని కొంచెం బాగా అర్థం చేసుకోండి, సరిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. బ్రెయిన్లో అయితే 3 పెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేసినా సరే ఎగ్జాంపుల్స్ తీసుకొని రియాలిటీగా వెళ్తే కనుక సమ్స్ ఏవైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.